చదువుని టెన్త్ జర్నీ టెన్త్ చదువుతున్నప్పుడల్లా మీరేం చదివారు? మీరేం చదివారు? మీరు డిగ్రీ. మీరేం చదివారమ్మా? చదవలేదా? మీరు మీరు మీరేం చదివారమ్మా? మీరేం చదివారు? చదివారు మీరు మీరు ఏం చదివారు? కె విశాలన్ గారు కూడా వారితో పాటు నిలబడి అదొక తల్లిదండ్రులను చూపి ప్రదర్శించవలసిందిగా కోరుగా గ్రామాల నుంచి వచ్చినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాము మా విద్యార్థుల తరఫున. ఈ కార్యక్రమంలో ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు చిన్న గేమ్స్ ఉంటాయి సార్. ఆ గేమ్స్ లో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొవలసిందిగా కోరుచున్నాము. కూర్చోండి మేడం గారు. తల్లిదండ్రులు స్టేజ్ మీద ఒక 5గురు రావాల్సిందిగా కోరుచున్నాం. వాళ్ళకు ఆడవాళ్ళు అంటే మ్యూజికల్ ఎక్కువ సీరియస్ అవుతేనే మన ఇంటి దగ్గర పెట్టుకోవడానికి ఏదైనా ఉంటుంది. లేదనుకుంటే ఇక్కడ హాస్పిటల్ మనకు ఉంది కదా, మనకి ఏమేం లేకపోయినా హౌస్ టీచర్కి బాధ్యత ఇచ్చారు. పీఈటీ మేడం ఉన్నారు, కంప్యూటర్ మేడం ఉన్నారు, హెల్త్కి సంబంధించిన వాటిని చూసుకోవడానికి. నెక్స్ట్ ఈ సంవత్సరం అయితే ఇంకా డిక్టేషన్ పెట్టడం జరిగింది, మొన్న బేస్ లైన్ టెస్ట్ పెట్టడం జరిగింది. కానీ ప్రోగ్రెస్ కార్డులో అయితే మార్క్స్ ఎంటర్ చేయడం లేదు. నెక్స్ట్ థర్డ్ విడతలో మాత్రం ఖచ్చితంగా పిల్లల యొక్క మార్క్స్ మేము చూపిస్తాము. నెక్స్ట్ మీకు తప్ప ఎక్కువ చదివేది కాదండి. ఇప్పుడైతే ఇంగ్లీష్ బాగా ఫ్లూయెంట్గా చదువుతుంది. అంటే మిగతా పిల్లలు కూడా ఇలాగే చదవాలి. మీ పేరెంట్స్గా నేను ఏం చెప్పాలంటే, ఇక్కడ ఉన్నంత వరకు చదివేది పని, మీరు ఇంటికి వచ్చాక పనితో పాటు 1 గంట సేపు అయినా కూడా పిల్లలకి దగ్గర కూర్చోబెట్టి ఆడపిల్ల ఎలా ఉండాలి, మగవాళ్ళతో నీట్గా మనము కష్టపడాలి. కాకపోతే ఏం చేయాలి, ఆడవాళ్ళు కంటూ ఇంట్లో పనులన్నీ నేర్పించాలి. ఒక తల్లిగా తండ్రిగా కూడా ఆడపిల్లలు అమ్మతో కన్నా నాన్నతోనే ఎక్కువగా ఫ్రెండ్లీగా ఉంటారు. అవునా కదా? అమ్మతో చెప్పి చిరాకు పడు, నువ్వు ఇలా చేయకు ఇలా చేయకు అనేసి అమ్మ అన్నీ కూడా ఆంక్షలు పెట్టు కదా. కాబట్టి మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా టీచర్కి మార్క్స్ చెప్పాలి. స్కూల్లో ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళాక మీ పేరెంట్స్ చెప్పాలి. అంటే మీకు తెలుసు కదా, ఆడపిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, మగపిల్లలు మనం అట్లా అసభ్యంగా ప్రవర్తించినా కూడా ఎవరికి చెప్పాలి? ఫస్ట్ టీచర్కి చెప్పాలి. ఇంట్లో అయితే నాన్నకు కానీ అమ్మకు కానీ చెప్పాలి. అమ్మ నాన్న మనకేమైనా గుర్తుపడే విషయాలు ఉన్నా కూడా తల్లిదండ్రులకి ఉపయోగంగా చెప్తే గ్రూప్లో అలా కాదు, ఇది పాలిస్తున్నారు కదా. బ్యాక్ వెళ్ళిపోతా
కెమెరా చూడండి, కెమెరా చూడండి.